వెల్కమ్ టు బోర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. మేము కానీ మా ఛానల్ కానీ ఈ చిత్రానికి కానీ నటులకు కానీ సపోర్ట్ కాదు, వ్యతిరేకము కాదు. సగటు సినిమా ప్రియుడిగా సినిమాను చూసి మీ ముందు సినిమాలో నటించిన తారాల నటన, సాంకేతిక విభాగాల పనితీరు, ఫలితాన్ని మాత్రం మీ ముందుంచే ప్రయత్నం మాత్రమే గమనించగలరు. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన సినిమా కూలీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని హైప్లతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మరో చిత్రం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ఎలా ఉంది, అలాగే రజనీకాంత్ నాగార్జున కాంబినేషన్ ఏ మేరకు మెప్పించింది, ఏ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం. మొదటగా వార్ 2 గురించి చూద్దాం. ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్, అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి. అలాగే సినిమాలో పలు ట్విస్టులు కానీ టర్నింగ్లు కానీ మంచి సర్ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటు అక్కడక్కడ మంచి ఎమోషనల్ సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే హృతిక్తో క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఇద్దరిపై వచ్చే నటన కానీ ఆకట్టుకుంటాయి. మరో హీరో హృతిక్ రోషన్ విషయానికి వస్తే మళ్ళీ హృతిక్ తన మార్క్ ప్రెజెన్స్తో ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. వీరితో పాటుగా ఇద్దరి నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి. ఇక మైనస్ల విషయానికి వద్దాం. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ని కోరుకునే వారు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన అంశాలు ఒకంత లోపించాయి. ఇద్దరు హీరోస్ నడుమ ఘర్షణ బాగానే ఉంది, కానీ అందుకు దోహదపడే పరిస్థితులు ఇంకాస్త బలంగా కనిపించి ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండేది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్గా కనిపించారు. ఒక కనిపించిన విలన్తో యుద్ధం అంత రజ్జుగా అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం మూమెంట్స్ డల్ అయ్యాయనే చెప్పాలి. క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా కథనం స్లోగా సాగుతుంది, తర్వాత పికప్ అయింది. మొత్తంగా ఈ సినిమా తీర్పు చూస్తే వార్ 2 ఇరు హీరోల లవర్స్కి యాక్షన్ ఫ్యాక్షన్ ట్రీట్ అని చెప్పొచ్చు. కొంచెం కంటెంట్ పైన కూడా మరి కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. అయితే లాజిక్స్తో సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ వార్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్తో చూడాలి అనుకునే వారికి వార్ 2 డీసెంట్గా కనిపిస్తుంది. ఇక కూలీ విషయానికి వస్తే దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు మాత్రం ఉర్రు తొలగించాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్ చూపిస్తూ రజనీ నటించిన విధానం అయితే ఫుల్గా ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో మరియు తన స్టైలిష్ లుక్స్తో రజనీకాంత్ చాలా బాగా నటించాడు. విలన్గా నటించిన నాగార్జున తన పాత్రతో ఆకట్టుకున్నాడు. నాగులకు కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఇక అతిథి పాత్రలో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన షాబిర్ షాహిర్ కూడా చాలా బాగా నటించాడు. కూతురి పాత్రలో శృతి హాసన్ ఒదిగిపోయింది. ఇక పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అయితే ఉర్రు తొలగించనే చెప్పాలి. దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఈ కూలీలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపిన లోకేష్ సెకండ్ హాఫ్ని మాత్రం మరీ సాగదీశారు. అయితే కథనంలో పూర్తి స్థాయిలో ఉత్సుకతను పెంచడంలో లోకేష్ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తిగా పనిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాను ముగించారు. ఓవరాల్గా ఈ కూలీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్టర్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, కాన్ఫ్లిక్టర్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసిన రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన తీర్పు చూస్తే కూలీ అంటూ భారీ తారంగడంతో వచ్చిన ఈ చిత్రంలో రజనీకాంత్ నటన, నాగార్జున విలనిజం, ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్ కానీ కాన్ఫ్లిక్టర్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. సరే, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రాలు ఓవరాల్గా భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. ఈ చిత్రాలు ఊహించిన అంచనాలు అందుకోలేకపోయినా ఫ్యాన్స్ని మాత్రం ఫుల్గా ఖుషి చేశాయనే చెప్పాలి. సో ఇది ఇవాల్టి ఇటు కూలీ కానీ వార్ 2కి సంబంధించినటువంటి మూవీ అప్డేట్. సో ఈ చిత్రాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.